ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా, అభయ, దిశా చట్టాలు తీసుకొచ్చినా, ఎంతమంది నేరస్తులను దారుణంగా శిక్షించినా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఎక్కడా తగ్గటంలేదు. రోజురోజుకూ రెచ్చిపోతున్న కామాంధులకు ఆడపిల్ల కనిపిస్తే చాలు మానవ మృగంలా మారుతున్నాడు. కామవాంఛలను తీర్చుకునేందుకు పసిపిల్లల నుంచి పండు ముదసలి అయినా ఎవరినీ ఈ కామాంధులు వదలడంలేదు. వావి వరసలు మరిచి మరీ కామవాంఛతో ఊగిపోతూ దారుణాలకు పాల్పడుతూ ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాటేస్తే పాపం ఆ చిన్నారి ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే ఏడ్చేది. చివరికి ఓ రోజు ఆ దుర్మార్గుడి పాపం పండింది. కూతురిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నప్పుడు భార్యే చూసేసింది. ఆ తర్వాత ఆమె చేసిన పనికి అందరూ శభాష్ అని అభినందించారు. ఇంతకీ ఆమె చేసిన పనేంటి? ఎక్కడ జరిగిందీ దారుణం? కన్న కూతురిపైనే కన్నువేశాడు కన్న తండ్రి. ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు ఆ దుర్మార్గుడు. ఈ అమానుషం సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రమేష్ బోయినపల్లిలో నివాసముండేవాడు. చెత్తబండి తరలించే ఆటో డ్రైవర్గా పనిచేస్తూ బోయినపల్లి హనుమాన్ దేవాలయం వద్ద ఉండే గుడిసెలో జీవనం సాగించేవాడు. కాగా రమేష్ సరోజాలకు 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవల కారణంగా 10 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రమేష్ రజిత అనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య కూతురు తనతో పాటే ఉండటంతో ఆమెపై కన్నేసి రమేష్ పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. అందరూ కలిసి ఒకేచోట ఉండటంతో భార్య రజిత పడుకున్న తర్వాత మొదటి భార్యకు పుట్టిన తన కన్న కూతురుపైన అత్యాచారం చేస్తుండేవాడు. 2022లో ఒకరోజు రాత్రి కుమార్తెపై బలవంతంగా అత్యాచారం చేస్తుండగా రెండో భార్య రజిత చూసి కేకలు వేసి ఆమెను కాపాడింది. అనంతరం బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 2022 పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎంక్వైరీలో బయటపడిన ఆధారాలను నాంపల్లి కోర్టులో సమర్పించారు. దీంతో విచారణ జరిపిన నాంపల్లి 12వ మెట్రోపాలిటన్ సెషన్ న్యాయస్థానం న్యాయమూర్తి అనిత ఆ కామాంధుడికి 25 సంవత్సరాలు శిక్షతో పాటు బాధిత యువతికి 7 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఫిబ్రవరి 20 మంగళవారం కోర్టు తీర్పు వెలువరించింది. భర్తయినా సరే తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అని రెండో భార్య అనుకోవటంతోనే ఆ బాధితురాలికి చివరకు న్యాయం జరిగిందని, ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ ఆమెను పొగుడుతున్నారు కూడా. అయితే ఇటువంటి ఘటనల నుంచి పిల్లలను రక్షించాల్సిన పూర్తి బాధ్యత తల్లిపైనే ఉంటుందని అంటున్నారు నిపుణులు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ దీని మధ్య తేడాపై పిల్లలకు అవగాహన కల్పించటం తప్పనిసరి చెయ్యాలని అంటున్నారు. కన్న తండ్రి అయినా సరే వారిని తాకకూడని చోట తాకితే చెప్పమని, వారికి అవగాహన కల్పించాలని చెబుతున్నారు. ముఖ్యంగా బాడీలో ప్రైవేట్ పార్ట్స్ గురించి వారికి చెప్పాలి. దీన్ని ఏదైనా బొమ్మలు లేదా ఇతర కార్టూన్స్ పాత్రల ద్వారా శరీరంలోని వివిధ భాగాలను పిల్లలకు అవగాహన కల్పించాలి. పిల్లలు వారిపై జరుగుతున్న అకృత్యాలు ఏమిటో తెలుసుకోలేరు కాబట్టి ఎవరూ కూడా తమ ప్రైవేటు భాగాలను తాకనీయవద్దని, మరొకరి పార్ట్లను వీరు తాకవద్దని చెప్పి పిల్లలకు నేర్పించాలి అంటున్నారు. అంతేకాదు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వారితో కొంత సమయం గడపాలని, పిల్లలు ఏదైనా విషయం చెబుతుంటే తల్లిదండ్రులు శ్రద్ధగా ఆలకించాలని చెబుతున్నారు. పిల్లలతో టైం స్పెండ్ చేయటం వల్ల వారు చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చునని అంటున్నారు.